హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్కాటక రాశి వారి జీవితంలో జరగకూడని, ఎవరూ కలలు కూడా ఊహించని ఒక అత్యంత భయంకరమైన నిజం, మీ పునాదులను సమూలంగా కదిలించే ఒక చేదు వాస్తవం ఈరోజు మీకు తెలియబోతోంది. మీరు ప్రాణంగా ప్రేమించిన వారు, మీకోసం ఏమైనా చేస్తారు అని మీరు గుడ్డిగా నమ్మినవారు మీ వెనుక ఎలాంటి గోతులు తవ్వుతున్నారో తెలిస్తే మీ గుండె ముక్కలైపోవడం ఖాయం. ఒక మనిషిని నమ్మి మీ సర్వస్వాన్ని ధారపోసిన తరువాత, మీ ప్రాణానికి ప్రాణంగా ఆ మనిషిని ఆరాధించిన తరువాత అదే మనిషి మీకు వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ ఎలాంటిదో, ఆ నరకం ఎలాంటిదో కర్కాటక రాశి వారికి మాత్రమే తెలుసు. ఆ వ్యక్తి మీ కుటుంబంలోనే ఉన్నారా, లేక మీకు అత్యంత సన్నిహితుడా? ఈ విషయం గురించి ఇంకొంచెంలో మీకు చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో చూసే వరకు దయచేసి ఎవ్వరినీ నమ్మకండి. ఎందుకంటే మనుషుల ముసుగులో ఉన్న రాక్షసులు, మీ రక్తాన్ని పీల్చే జలగలు మీ చుట్టూనే అత్యంత సురక్షితంగా దాక్కుని ఉన్నారు. వారు మీతోనే తింటూ, మీతోనే తిరుగుతూ మీ వినాశనానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వారి అసలు రంగేమిటో, వారు మీ పట్ల ఎందుకు అంత క్రూరంగా వ్యవహరిస్తున్నారో తెలిస్తే మీరు నిశ్చేష్టులవుతారు. విశ్వం మీకు ఎప్పటి నుంచో కొన్ని హెచ్చరికలు పంపుతూనే ఉంది. మీ అంతరాత్మ మిమ్మల్ని పదే పదే అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ మీరు మీ ప్రేమ మత్తులో, ఎదుటివారి మీద ఉన్న అపారమైన నమ్మకంతో ఆ సంకేతాలను కనీసం పట్టించుకోలేదు. ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి కమెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మీ మనసులోని భారాన్ని ఆ పరమశివుడి పాదాల వద్ద వదిలేయండి. ఆ బోలా శంకరుడే మీకు అండగా నిలుస్తాడు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీలాంటి బాధల్లో ఉన్న మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని ఎవరెలా మోసం చేశారో, మీ నమ్మకాన్ని ఎలా వమ్ము చేశారో కింద కమెంట్ చేయండి. మీ బాధను పంచుకోవడం ద్వారా మీ మనసు కొంతైనా తేలికపడుతుంది. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా అత్యంత శ్రద్ధగా చివరి వరకు చూడండి. మీ కళ్ళకు గంతలు కట్టిన ఆ మాయ పొరను తొలగించడానికి, మీకు కన్నీళ్లు మిగిల్చిన ఆ కుట్రదారుల గుట్టు రట్టు చేయడానికి ఈ వీడియో ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది. వీడియో చివర్లో చెప్పే ఆ ఒక్క పరిహారం గురించి చాలామందికి తెలియదు. కానీ దాన్ని భక్తితో చేసిన వారికి ఊహించని మార్పులు కనిపించాయని పెద్దలు చెబుతారు. కాబట్టి ఆఖరి క్షణం వరకు ప్రతి మాట శ్రద్ధగా వినండి. కర్కాటక రాశి వారి మనసు చాలా స్వచ్ఛమైనది, సరిగ్గా అద్దం లాంటిది, నీరు లాంటిది. జలతత్వానికి చెందిన ఈ రాశివారు పారే నదిలాంటి నిర్మలమైన మనసును కలిగి ఉంటారు. చంద్రుడి ప్రభావం వల్ల వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోతారు. వారి కళ్లల్లో కన్నీళ్లు చూస్తే అస్సలు తట్టుకోలేరు. తమ కంచంలో అన్నం తీసి పక్కవారికి పెట్టేంత గొప్ప మనసు, విశాల హృదయం కర్కాటక రాశి వారి సొంతం. ఎవరైనా చిన్న సహాయం అడిగితే చాలు, ముందు వెనుక ఆలోచించకుండా, తమ గురించి తాము పట్టించుకోకుండా తమకు ఉన్నదంతా ఇచ్చేస్తారు. ప్రేమించారంటే ప్రాణం ఇచ్చేస్తారు. నమ్మితే ప్రాణం తీసినా సరే వారిని అనుమానించరు. ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే కంటికి రెప్పలా కాపాడుకుంటుందో, కర్కాటక రాశి వారు కూడా తాము ప్రేమించిన వారిని, అది జీవిత స్వాభాయ అయినా, స్నేహితులైనా, బంధువులైనా సరే అంత అపురూపంగా చూసుకుంటారు. వారి సంతోషమే తన సంతోషంగా భావిస్తారు. వారి కోసం ఎన్నైనా త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు. తమ ఆశయాలను, తలలను పక్కన పెట్టి ఎదుటివారి ఎదుగుదల కోసం నిచ్చెనలా మారతారు. ఈ వీడియో చూస్తున్న కర్కాటక రాశి వారిలో చాలామంది ప్రస్తుతం ఒకే తప్పు చేస్తున్నారు. అది ఏమిటో ఇంకొన్ని క్షణాల్లో చెబుతాను. మీ మంచితనం, మీ దయ, మీ జాలి అనేది మీకు దేవుడిచ్చిన వరం. కానీ అదే ఇప్పుడు మీకు శాపంగా మారింది. మీరు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, ఇతరులకు హద్దులు లేకుండా మీ జీవితంలోకి, మీ మనసులోకి ప్రవేశం కల్పించడం. మీ దయను వారు ఒక బలహీనతగా వాడుకుంటున్నారు. మీరు ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని పూజించారో, ఎవరికోసమైతే మీరు మీ ఆశలను, ఆశయాలను, రాత్రింబవళ్లు పడిన కష్టాన్ని, చివరికి మీ ఆత్మ గౌరవాన్ని కూడా వదులుకున్నారో, వారే ఇప్పుడు మిమ్మల్ని నడివీధిలో ఒంటరిగా వదిలేశారు. మీ కన్నీళ్లకి, మీ దయనీయమైన స్థితికి కారణం బయట ఎక్కడో ఉన్న తెలియని శత్రువులు కాదు, మీ రక్తం పంచుకొని పుట్టినవారు, లేదా మీరు ప్రాణంగా ప్రేమించిన మీ జీవిత స్వాభి, మీరు కష్టకాలంలో ఆదుకున్న బంధువులు, లేదా మీ అత్యంత ప్రాణ స్నేహితులు అని చెప్పుకునేవారే.
బహిరంగంగా కత్తి పట్టుకుని వచ్చే శత్రువు ఎదురుగా ఉంటే ఎంతటి వీరుడితోనైనా పోరాడవచ్చు, ఎదురొడ్డి నిలబడవచ్చు. కానీ మనవాళ్లే మన నమ్మకాన్ని ఆయుధంగా మలుచుకుని మన వెనుక నుండి నిస్సందేహంగా కత్తి పొడిస్తే ఆ గాయానికి మందు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది? ఈ విషయం చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు పడుతున్న ఈ భయంకరమైన మానసిక వేదన వెనుక, ఈ ఊపిరి సలపని ఆవేదన వెనుక ఒక చాలా పెద్ద గంభీరమైన కుట్ర దాగి ఉంది. మీకు ఎవరి మీదైతే కొద్దిగా అనుమానం వస్తోందో, ఎవరి ప్రవర్తన అయితే ఈ మధ్యకాలంలో మీ పట్ల పూర్తిగా మారిపోయిందో, వారి గురించి మీరు వెంటనే ఒక గట్టి నిర్ణయానికి రావాలి. నిన్నటిదాకా మీతో చాలా తీయగా మాట్లాడుతూ, మీ అవసరాలు తీర్చుకుంటూ, మీ ధనాన్ని లేదా మీ సమయాన్ని అనుభవించిన మనిషి అకస్మాత్తుగా మిమ్మల్ని దూరం పెడుతున్నాడు అంటే, మీ మాటలను ప్రతిదానికి తప్పు పడుతున్నాడు అంటే, దాని వెనుక మీ ఊహకు కూడా అందని ఒక భయంకరమైన కుట్రే జరుగుతోందని అర్థం చేసుకోండి. వారు కావాలనే మీ మీద లేనిపోని నిందలు వేస్తూ, మిమ్మల్ని ఒక పెద్ద విలన్లాగా సృష్టిస్తూ, చుట్టుపక్కల వారి ముందు, సమాజం ముందు మిమ్మల్ని ఒక దోషిగా, ఒక మోసగాడిగా నిలబెడుతున్నారు. మీరు వారి కోసం అహర్నిశలు పడిన కష్టం, చేసిన త్యాగాలు అన్నీ వారు ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారు. ఇప్పుడు వారికి మీరు అవసరం లేదు. అందుకే మిమ్మల్ని ఒక పాత వస్తువులా, ఒక చెత్త కాగితంలా విసిరేయాలని చూస్తున్నారు. ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. వారు తమ తప్పును తెలుసుకుని మళ్ళీ తమ దగ్గరకు వస్తారని ఎదురుచూస్తున్నారు. కానీ అది జరగదు. ఇది సాధారణ విషయం కాదు. మీ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేయడానికి వేసిన పక్కా ప్లాన్. ఇప్పుడు చెప్పబోయే సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మీతో మాట్లాడుతున్నప్పుడు వారు మీ గురించి గొప్పగా పొగుడుతూనే, మరోవైపు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అత్యంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా? మీ విజయాలను చూసి పైకి నవ్వుతూనే లోపల రగిపోతున్నట్లు వారి కళ్ళల్లో మీకు అనిపిస్తోందా? మీ ఆర్థిక పరిస్థితి గురించి పదే పదే ఆరా తీస్తూ మీ డబ్బును వృధా చేసేలా సలహాలిస్తున్నారా? ఇవి కేవలం సాధారణ మాటలు కావు. మీ పతనానికి వారు వేస్తున్న బలమైన పునాదులు. మీ ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా ప్రతికూల వాతావరణం నెలకొనడం, కారణం లేకుండానే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రేగడం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం బెడిసి కుట్టడం లాంటివి జరుగుతుంటే దానికి కారణం ఆ కపట వ్యక్తులు మీపై ప్రయోగిస్తున్న మానసిక దాడి, అలాగే నకారాత్మక శక్తులే. వారు మీ ఇంటి వాతావరణాన్ని, మీ ఆలోచనలను కలుషితం చేస్తున్నారు. మీ మనస్సును గందరగోళానికి గురిచేసి మీరు సొంతగా ఏ నిర్ణయమూ తీసుకోలేని నిస్సహాయ స్థితికి తీసుకువెళ్తున్నారు. మీ ఫోన్లో లేదా ఇంట్లో గత 15 రోజులుగా ఈ సంఘటన జరిగితే వెంటనే జాగ్రత్త పడాలి. మీ ఫోన్కు అకారణంగా రాంగ్ నంబర్స్ నుండి కాల్స్ రావడం, లేదా మీకు అత్యంత కావలసిన వ్యక్తులు అకస్మాత్తుగా మీ మెసేజ్లకు, కాల్స్కు స్పందించడం మానేయడం, ఆన్లైన్లో ఉన్నప్పటికీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతోందా? వారు ఇతరులతో చాలా సంతోషంగా మాట్లాడుతూ మీ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక సాకు చెప్పి తప్పుకుంటున్నారా? ఇంట్లో కూడా మీకు తెలియకుండానే వస్తువులు పగిలిపోవడం, ముఖ్యంగా అద్దాలు పగలడం, దేవుడి గదిలో పూజ చేసేటప్పుడు మీ ఏకాగ్రత చెదరిపోవడం, దీపం పదే పదే ఆరిపోవడం లాంటివి జరుగుతున్నాయా? ఇవి ఖచ్చితంగా విశ్వం మీకిస్తున్న ప్రమాద హెచ్చరికలు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ ఫోన్ పాస్వర్డ్స్లు, మీ ఆర్థిక రహస్యాలు, మీ బ్యాంక్ వివరాలు పంచుకున్నారో వారే ఎప్పుడు వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మీ డేటాను, మీ మాటలను రికార్డ్ చేసి లేదా స్క్రీన్ షాట్స్ తీసి రేపు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి లేదా నలుగురిలో మీ పరువు తీయడానికి వారు మీ వెనుక ఒక పెద్ద సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ కళ్ళు తెరవండి. మీరు ఊహించని నిజం ఇప్పుడు బయటపడబోతోంది. కొద్ది రోజులుగా మీకు రాత్రిపూట భయంకరమైన పీడకలలు వస్తున్నాయా? ఎత్తైన ప్రదేశం నుండి కింద పడిపోతున్నట్లుగా గానీ, లేదా నల్లటి పాములు మిమ్మల్ని తరుముతున్నట్లుగా గానీ, లేదా అపరిశుభ్రమైన నీటిలో, మురికి కాలువలో మీరు మునిగిపోతున్నట్లుగా గానీ తరచుగా కలలు వస్తున్నాయా? పీడకలలతో మధ్యరాత్రి అకస్మాత్తుగా మెలకువ వచ్చి గుండె వేగంగా కొట్టుకోవడం, విపరీతంగా చెమటలు పట్టడం జరుగుతోందా? ఎవరైనా చనిపోయిన వ్యక్తులు, ముఖ్యంగా మీ పూర్వీకులు మీ కలలోకి వచ్చి మిమ్మల్ని దేని గురించో హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తోందా? మీ ఇంట్లో పాలు తరచుగా విరిగిపోవడం లేదా పొంగి కింద పడిపోవడం జరుగుతోందా? ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇవి యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కావు. మీకు రాబోయే ఒక పెద్ద ప్రమాదానికి ఇవి ముందస్తు సూచనలు. మీ చుట్టూ ఏదో భయంకరమైన నల్లటి నెగటివ్ ఎనర్జీ ఆవహించి ఉన్నని విశ్వం మీకు స్పష్టంగా చెబుతోంది. మీపై విపరీతంగా అసూయపడుతున్న మీ సొంత మనుషుల, మీ ఆప్తుల కనుల నుంచే ఈ విషపూరితమైన శక్తి ఉద్భవించింది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది.
మీ మనోబలాన్ని మీరు కోల్పోయిన మరుక్షణం వారు మీ నెత్తి మీద కూర్చుంటారు. ఆ వ్యక్తి మీ కుటుంబంలోనే ఉన్నారా, లేక మీకు అత్యంత సన్నిహితుడా? మీకు బయటివాడైతే మీ రహస్యాలు, మీ బలహీనతలు వారికి ఎలా తెలుస్తాయి? మీరు ఎక్కడ దెబ్బతీస్తే విలవిలలాడిపోతారో, ఎక్కడ పొడిస్తే మీకు ప్రాణం పోయినంత నొప్పి వస్తుందో ఆ మర్మాన్ని వారు పసిగట్టారు. మీ కోపాన్ని, మీ సెన్సిటివిటీని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి నలుగురి ముందు మీరే చెడ్డవారు, మీకే సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని నిరూపించడానికి వాళ్ళు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నారు. వారు ఎప్పుడు నాశనమైపోతారా, మీ స్థానాన్ని వారు ఎప్పుడు ఆక్రమిద్దానా, మీ ఆస్తులను ఎప్పుడు లాక్కుందామా అని ఆబగా ఎదురుచూస్తున్నారు. మీ విజయం, మీ సంతోషం, మీ కుటుంబం అంతా కలిసిమెలిసి బాగుండటం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే వారికి లోపల ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. అందుకే వారు మీ మీద మానసిక దాడి చేస్తున్నారు. మీ భావోద్వేగాలను మీరే నియంత్రించుకోలేక వారి మాయలో పడిపోయి మీ సర్వనాశనాన్ని మీరే కొని తెచ్చుకునేలా వారు మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. గ్యాస్ లైటింగ్ అనే మానసిక క్రీడ ఆడుతూ మీరు చూస్తున్నది, మీరు వింటున్నది అబద్ధమని, మీ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదని మిమ్మల్ని నమ్మిస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని, నేనెవరికి ఏం ద్రోహం చేశానని మీరు రాత్రింబవళ్ళు కుమిలిపోవచ్చు. ప్రాచీన జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడి మీద క్రూరమైన పాపగ్రహాల ప్రభావం, ముఖ్యంగా రాహువు లేదా శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉన్నప్పుడు, గోచారంలో గ్రహస్థితులు అనుకూలించినప్పుడు కర్కాటక రాశివారు ఇలాంటి విపరీతమైన మానసిక క్షోభను, ఊహించని నమ్మక ద్రోహాలను అనుభవిస్తారు. రాహువు మాయకు, మోసానికి, భ్రమలకు కారకుడు. మీ ఆలోచనలను కప్పివేసి శత్రువును మిత్రుడిగా, విషాన్ని అమృతంగా భ్రమించేలా చేస్తాడు. అందుకే మీకు ఎదుటివారి మనసులోని అసలు కుట్రలు కనిపించకుండా కేవలం వారి పైటి నటించే నకివీ మంచితనం మాత్రమే కనిపించేలా మీ కళ్లకు ఒక మాయపుడను కప్పుతాడు. ఈ సమయంలో మీరు ఎవరితోనూ మీ బాధను స్వేచ్ఛగా పంచుకోలేరు. ఎందుకంటే చెబితే ఎవరైనా నమ్ముతారో లేదో అన్న భయం. అలా అని మీ గుండెల్లో రగులుతున్న ఆ అగ్నిపర్వతాన్ని తమలో తాము దాచుకోలేరు. రాత్రంతా ఎవరికీ కనపడకుండా ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉదయం లేవగానే లోకం కోసం ఒక నకిలీ నవ్వును నవ్వుతూ లోపల బ్రతికుంటూనే ప్రతిరోజూ చనిపోతూ బతుకుతున్నారు. ఇది నరకం కాక మరేమిటి? మీరు అమాయకంగా నమ్మినవారు మీ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు. మీ డబ్బును కాజేయాలని, మీ ఆస్తులను అపహరించాలని, మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని వారు వేసే ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. పదే పదే మీ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, అడిగితే మాటలు మార్చడం, లేదా మిమ్మల్ని ఏదైనా తప్పుడు పెట్టుబడుల్లో ఇరికించడం ద్వారా మీ జేబులు ఖాళీ చేస్తున్నారు. మీరు అడిగితే మీదే తప్పు అన్నట్టుగా ఎదురుదాడి చేస్తారు. మీ పరువు తీసి సమాజంలో మిమ్మల్ని ఏకాకిని చేయాలని చూస్తున్నారు. మీ మాటలను ఎప్పటికప్పుడు వక్రీకరించి ఇతరుల ముందు మిమ్మల్ని ఒక పిచ్చివాడిగా, మహా కోపిష్టిగా లేదా ఒక అహంకారిగా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల మీకు సహాయం చేయడానికి వచ్చే మంచివారు కూడా వారి మాటలు విని వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత నిరూపించుకోవాలని ప్రయత్నించినా ఆ పరిస్థితి మరింత దిగజారిపోతుంది తప్ప మీకు న్యాయం జరగడం లేదు. ఇది ఒక రకమైన గ్రహాల గారడి. మీ బుద్ధి సరిగ్గా పనిచేయనివ్వకుండా మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తున్నారు. ఈ సమయంలో మీరు ఎవరినైనా నమ్మితే అది అగ్నిలో దూకడమే అవుతుంది. ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తున్నారు. 90% కర్కాటక రాశివారు ఈ తప్పు చేస్తున్నారు. మిమ్మల్ని ఒకసారి మోసం చేసిన వాడిని తిరిగి నమ్మడం, వారు కన్నీళ్లు పెట్టుకోగానే కరిగిపోయి మళ్ళీ వారికి అవకాశం ఇవ్వడం, లేదా వారిని మీ ప్రేమతో మార్చవచ్చనే ఒక అమాయకపు భ్రమలో బ్రతకడం. పాముకు ఎన్నిసార్లు పాలు పోసినా అది కాటేయక మానదు. దాని నైజం విషం చిమ్మడమే. అలాగే స్వభావరీత్యా కుటిల బుద్ధి ఉన్నవారు ఎప్పటికైనా మీకు హాని చేయక మానరు. మీ హృదయంలోని గుడ్డి ప్రేమను, ఆ ఆకర్షణను ఎంత త్వరగా చంపుకుంటే మీ జీవితం అంత త్వరగా గాడిన పడుతుంది. వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత శ్రీరామరక్ష.
వారిని నిలదీయాలని, వారితో వాదించి మీ న్యాయాన్ని గెలిపించుకోవాలని అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే వారు నిజాలను మరుగునపరచడంలో ఆరితేరినవారు, అబద్ధాన్ని నిజంలా చెప్పగల నైపుణ్యం ఉన్నవారు. మీరు ఎంత వాదించినా వారు విక్టిమ్ కార్డు ప్లే చేసి అందరి ముందు ఏడ్చి మీరే వారిని హింసిస్తున్నట్లు నమ్మిస్తారు. అప్పుడు సమాజం దృష్టిలో మీరే నేరస్తులవుతారు. కాబట్టి మీ మౌనమే వారికి మీరిచ్చే అతిపెద్ద శిక్ష. వారు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు మీరు ఏమాత్రం చలించకుండా ప్రశాంతంగా ఉంటే వారే పిచ్చివాళ్ళవుతారు. వారి ఎత్తుగడలన్నీ చిత్తవుతాయి. మీకు ఎదురైన ఈ ద్రోహం వెనుక భగవంతుని ఒక గొప్ప సంకల్పం ఉండి తీరుతుంది. ఆ దేవుడు ఎప్పుడూ మనకు చెడు చెయ్యడు, కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్పుతాడు. ఈ విశ్వం మిమ్మల్ని ఆ కపట మనుషుల నుండి, ఆ నకిలీ బంధాల నుండి ఎప్పటికీ దూరం చేసి ఒక గొప్ప, నిజమైన, ప్రశాంతమైన జీవితం వైపు నడిపించడానికి ఈ బాధలను మీకు ఒక కఠినమైన పరీక్షలా పెట్టింది. మీకు ఎవరంటే ప్రాణమో వారే మీకు ద్రోహం చేసినప్పుడు, మీకు ఎవరిపై అయితే కొండంత ఆశ ఉందో వారే మిమ్మల్ని గోతిలోకి తోసినప్పుడు మీకు జీవితం మీద ఉన్న భ్రమలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మనుషుల స్వార్థం, లోకం తీరు మీకు అక్షరాలా అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఆ భగవంతుడు మీకు రక్షణ కవచంలా అడుగడుగునా ఉన్నాడు. వారు మీ మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విషం చిమ్మినా చివరికి వారు తమ సొంత గోతిలో తామే పడతారు. కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ ఎన్నటికీ వదిలిపెట్టదు. సృష్టి ధర్మం చాలా బలమైనది. ఎవరైతే ఇతరులను నాశనం చేయాలనుకుంటారో ఆ చెడు ఆలోచనే వారిని దహించేస్తుంది. ఈరోజు మిమ్మల్ని ఏర్పించిన వారు మీ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వాడుకున్నవారు రేపు దానికి పదింతలు రక్తం, కన్నీళ్లు ఏరవక తప్పదు. మీరు వారికి శాపాలు పెట్టాల్సిన అవసరమే లేదు. మీ కన్నీటి చుక్కలే వారికి శాపాలుగా మారతాయి. ప్రకృతి వారికి తగిన సమయంలో అత్యంత కఠినమైన శిక్ష విధిస్తుంది. మీరు ఊహించని నిజం ఇప్పుడు బయటపడబోతుంది. అదేమిటంటే ఈ కష్టకాలం, ఈ గ్రహపీడల సమయం ముగిసిపోతుంది. త్వరలోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన, ఎవరూ ఊహించని మలుపు రాబోతుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలకు, మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ పరమేశ్వరుడు మీకు వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలోకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీ విలువను, మీ మంచితనాన్ని నిజంగా అర్థం చేసుకునే కొత్త మనుషులు, నిజాయితీ గల బంధాలు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. మీరు పోగొట్టుకున్న డబ్బు, మీ నుండి లాక్కున్న పరువు, మీరు దేనికైతే దూరమయ్యారో ఆ సంతోషం అన్నీ తిరిగి మీ చెంతకు చేరబోతున్నాయి. ఆ కాలం ఎంతో దూరంలో లేదు. కానీ ఈ సమయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రాబోయే కొద్ది రోజులు, కొద్ది వారాలు మీ జీవిత గమనంలో అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో మీరు పాత తప్పులను పునరావృతం చేయకూడదు. పాత పరిచయాలు తిరిగి వచ్చి మీతో స్నేహం చేయాలని చూసినా, క్షమించమని మొసలి కన్నీళ్లు కార్చుకుంటూ వేడుకున్నా దయచేసి కరిగిపోకండి. మళ్ళీ అదే బురదలో కాలు వేయకండి. మీ భావోద్వేగాలను మీ అదుపులో ఉంచుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి. మీ ఆలోచనలను సానుకూల దృక్పథం వైపు, మీ కెరీర్ వైపు, మీ ఎదుగుదల వైపు మళ్లించండి. గతం గురించి పదే పదే ఆలోచిస్తూ, ఆ చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, ఆ ద్రోహులను తలచుకుంటూ మీ అమూల్యమైన ప్రస్తుత కాలాన్ని వృధా చేసుకోకండి. భవిష్యత్తు వైపు పూర్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా అడుగులేయండి. జరిగిపోయినది ఒక పీడకలలా మరిచిపోండి. మీలోని ఆత్మస్థైర్యాన్ని నిద్రలేపండి. మీరు ఒంటరివారు కాదు. సాక్షాత్తు ఆ పరమశివుడు మీ వెన్నంటే ఉన్నాడు. వీడియో చివర్లో చెప్పే ఆ ఒక్క పరిహారం గురించి చాలామందికి తెలియదు. కానీ దాన్ని భక్తితో చేసిన వారికి ఊహించని మార్పులు కనిపించాయని పెద్దలు చెబుతారు. మీరెంత మానసిక వేదనలో ఉన్నా సరే, మీ చుట్టూ ఎంతటి కారుచీకటి కమ్ముకుని ఉన్నా సరే, ఎన్ని సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా సరే, ఈ అద్భుతమైన, ప్రాచీనమైన ఆధ్యాత్మిక పరిహారాన్ని తప్పక పాటించండి. ఇది మీ జీవితంలో ఒక దివ్యౌషధంలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవండి. తలస్నానం చేసి స్వచ్ఛమైన ఉతికిన తెలుపు రంగు బట్టలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో మీ సమీపంలో ఉన్న ఏదైనా పురాతనమైన శివాలయానికి వెళ్ళండి.
ఆ గర్భగుడిలోని శివలింగానికి మీ స్వహస్తాలతో స్వచ్ఛమైన ఆవు పాలు, గంగాజలం లేదా శుభ్రమైన నీళ్లతో, అలాగే చెట్టు నుండి మీ చేతులతో కోసిన బిల్వపత్రాలతో అంటే మారేడు దళాలతో అభిషేకం చేయండి. శివలింగానికి గంధం రాసి ఒక దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మీ కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఆ లయకారుడైన కరుణామయుడైన భోళాశంకరుడికి మీ బాధలన్నీ ఏ దాపరికం లేకుండా ఒక బిడ్డ తన తండ్రితో చెప్పుకున్నట్లుగా చెప్పుకోండి. మీ గుండెల్లో ఉన్న భారాన్ని ఆయన ముందు కన్నీళ్ల రూపంలో పూర్తిగా కుమ్మరించండి. దేవుడి దగ్గర ఏడవడానికి సిగ్గుపడకండి. ఆ కన్నీళ్లే మీ పాపాలను, మీ కర్మలను కడిగేస్తాయి. మీ కన్నీళ్లే ఆ దేవుడికి మీరిచ్చే అతిపెద్ద, అత్యంత పవిత్రమైన నైవేద్యమని బలంగా నమ్మండి. ఆ అభిషేక జలంతో పాటు మీ మనసులోని కల్మషాన్ని, బాధను, మీ శత్రువులపై ఉన్న పగను కూడా పూర్తిగా కడిగేయండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజూ ఉదయం నిద్రలేవగానే మరియు రాత్రి నిద్రపోవడానికి ముందు, ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతంగా కూర్చొని ఓం నమఃశివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు లేదా వీలైతే 1008 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీ దృష్టిని శివుని 3వ కన్నుపై లేదా జ్యోతిర్లింగంపై కేంద్రీకరించండి. ఈ చిన్న కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన మీలో అద్భుతమైన ధైర్యాన్ని, ఒక గొప్ప తేజస్సును, కంటికి కనిపించని ఒక దివ్యమైన పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వారికి, మీ జీవితంతో ఆడుకున్న వారికి ఆ కాలభైరవుడే సరైన బుద్ధి చెబుతాడు. మీరు ఎవరి కోసము, ఏ స్వార్థపరుల కోసము మీ విలువను, మీ ఆత్మగౌరవాన్ని ఒక ఇంచు కూడా తగ్గించుకోవద్దు. దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు ఏ శక్తి మిమ్మల్ని పడగొట్టలేదు, ఏ కుట్ర మిమ్మల్ని జయించలేదు. ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితాన్ని ఒక అందమైన పూలతోటలా మార్చుకునే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని వదిలి వెళ్లిన వారి గురించి, మిమ్మల్ని దగా చేసిన వారి గురించి ఏడవకండి. అది మీకు పట్టిన దరిద్రం, పీడ వదిలిపోయిందని సంతోషించండి. మీ జీవితంలో ఎవరైతే ఉండకూడదో వారిని ప్రకృతి స్వయంగా మీ దారిలో నుండి తొలగించింది అనుకోండి. మీ ఎదుగుదల కోసం శ్రమించండి. మీ మీద పడ్డ ప్రతి నిందకు మీ మౌనంతో కాదు, మీ విజయంతోనే సమాధానం చెప్పండి. మీరు సాధించిన విజయమే మీ శత్రువుల ముఖం మీద మీరు కొట్టే అతిపెద్ద చెంపదెబ్బ. వారు మీ విజయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకునే రోజు త్వరలోనే వస్తుంది. కాబట్టి ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు మాని, భయం వదిలేసి ధైర్యం తెచ్చుకోండి. ముందుకు సాగండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్స్లో అత్యంత భక్తి ప్రపత్తులతో జై పరమేశ్వర అని రాయండి. ఆ కైలాసవాసుడైన, దయానిధి అయిన పరమేశ్వరుని అపారమైన అనుగ్రహం, కరుణా కటాక్షాలు కర్కాటక రాశివారిపై ఎల్లప్పుడూ ఉండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ, దుఃఖాలన్నీ ఈ క్షణమే శాశ్వతంగా తొలగిపోయి మీరు ఆయురారోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, దీర్ఘాయుష్యుతో, కుటుంబ సుఖశాంతులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఆప్తులతో, మీకు తెలిసిన వారితో వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక రహస్యాల కోసం, జీవిత సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. జై పరమేశ్వర. సర్వే జనా సుఖినో భవంతు. సదాశివ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.